ఫులేనగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 4-వీలర్, 3 వీలర్స్ అండ్ 76 బైక్స్ మేము సీజ్ చేయడం జరిగింది. తగిన పత్రాలు లేని బైక్స్ అన్నీ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చాలా బైక్స్కి మోర్ దాన్ 5 ఫైన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరుగుతుంది. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఫులేనగర్ ప్రజలందరికీ కూడా సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది తమ కష్టార్జితాన్ని అంతటినీ కూడా తెలియని లింక్స్ క్లిక్ చేసి కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది వెంటనే రియాక్ట్ కావట్లేదు. ఏం చేయాలనో తెలియక వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. దానివల్ల రికవరీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళకి 1930 టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ కనుక వాళ్ళ బారిన పడితే వాళ్ళు వెంటనే ఆలోచించకుండా 1930కి కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి జరిగిన సంఘటనలంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే ఎవరైతే వాళ్ళ డబ్బులు దోచుకున్నారో వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బులు మనం తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా ఏదైనా సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి తగిన సమయంలో రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది కూడా అంటే మీ సౌకర్యం కోసం మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. దీనివల్ల 2 ఉపయోగాలు. ఒకటి, మీ వయలేషన్స్ ఏముందో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వయలేషన్ చేయకుండా ఉండడానికి ఇదొక మార్గం. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్రైమ్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పిల్లల వల్ల చేస్తున్న ఏ ఉపయోగం దీని గురించి కావచ్చు, మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చిందనుకో, అట్లీస్ట్ మీ కష్టపడి సంపాదించిన సొమ్ము అనవసరంగా అక్కడెక్కడో యూపీలోనో, బీహార్లోనో, లేకపోతే జార్ఖండ్లోనో కూర్చొని మన జేబులో ఉన్న పైసలు దొంగతనం చేయకుండా ఉంటుంది. వాస్తవమా కాదా? ఇంకో విషయం ఏంటంటే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నాతో అందరూ కూడా సెల్ ఫోన్ వాడతారు కదా, అందరు స్మార్ట్ ఫోన్, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉంది. ఈ మధ్య కొత్తగా ఏమన్నారు, ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల ఫోటోలో, హీరోయిన్ ఫోటోలో అట్లా పంపిస్తుంది. మీరు అది చిన్నగా లింక్ క్లిక్ చేసినా లేకపోతే ఆ ఫోటో క్లిక్ చేసినా వెనక వాళ్ళ అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. మీరు కొడుతున్న పాస్వర్డ్స్ కావచ్చు, మీరు చేస్తున్న ఫోన్లు కావచ్చు, లేకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, అన్నీ కూడా కాంప్రమైజ్ అవుతాయి. అంటే ఎవరో అక్కడ 500 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాడు కూడా మీ ఫోన్లో ఏం జరుగుతుంది అనేది చూడగలుగుతాడు. అలాంటప్పుడు మనం సేఫా? నీ పైసలు నువ్వు ఎంత సంపాదిస్తావో మన సేవింగ్స్ అది 30,000 ఉంటాయా, 3 లక్షలు ఉంటాయా, 30 లక్షలు ఉంటాయా, కానీ ఏదైతే ఉందో ఉన్న అమౌంట్ ఎంతైతే ఉన్నదో ఆ అమౌంట్కి భద్రత లేదు. కానీ దాని తాళం ఎవరి దగ్గర? మన దగ్గర ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? ఆ తాళం తీసి ఇంకొకళ్ళకి ఇస్తున్నాం. పోనీ ఏదైనా సంఘటన జరిగిన తర్వాతనైనా సరే తొందరగా మనము ఏమన్నా దాని యాక్షన్ తీసుకుంటున్నామా అంటే గంట అయిపోతే 2 గంటలు అవుతుంది. ఫస్ట్ బ్యాంకు కూర్చుతారు, ఆడ ఏదో అడుగుతారు వాళ్ళతో. అట్లా కాదు, మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవాలంటే మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతారు. వీళ్ళని పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి 4-5 గంటలు అయిపోతుంది. లేకపోతే ఒక రోజు తర్వాత కూడా వస్తున్నారు. కానీ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్ 1 అవర్లో కనుక మీరు ఆ ట్రాన్సాక్షన్ ఆపకపోతే మీకు మళ్ళీ డబ్బులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక అకౌంట్లోకి వెళ్ళి ఒక అకౌంట్లోకి వెళ్ళి ఇంకో అకౌంట్లకు మీ మనీ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ గుర్తుంచుకోండి 1930. అందరూ కూడా గుర్తుంచుకోండి. ఏదైనా సైబర్ క్రైమ్ అయింది అంటే, లేదా మన ఫోటో ఇంకోడైనా మార్పింగ్ చేసి నీ న్యూడ్ ఫోటోలు పెడతా ఇన్ని పైసలు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. లేకపోతే నీ కొడుకుని అరెస్ట్ చేసామనో, లేకపోతే ఇంకొకటనో అని చెప్పేసి కస్టమ్స్ ఆఫీసర్ అనో
లేకపోతే ఆర్మీ నుంచి ఫోన్ చేస్తున్నామనో, లేకపోతే మాలాగానే పోలీస్ ఆఫీసర్ అంతేందుకు నా ఫోటోను కూడా పెట్టి నాకే మెసేజ్ చేసింది. నా ఫోటో పెట్టి నాకే పైసలు పంపించమని మెసేజ్ చేసింది. నా ఫేస్బుక్ హ్యాక్ చేసుకోండి. హ్యాక్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఎవరైనా సరే గబుక్కున మనకు ఫోన్ చేసి మెసేజ్ చేసి డబ్బులు పంపించమని అడిగితే అసలు ఏం వెరిఫై చేసుకోకుండా డబ్బులు కొట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎప్పుడు అడగనోడు ఇవాళ అడుగుతున్నాడు అంటే వర్షం కూడా పడుతుంది, తొందరగానే ముగిస్తా.